భక్తులను అనుగ్రహించటంలో పరమశివుడు చాలా గొప్పవారు. చాలా మంది భక్తుల కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. సదాశివునికి అభిషేకం చేయడం వలన ప్రీతి చెందుతాడు. ఒక్కో రకమైన శివలింగాన్ని అభిషేకించటం వల్ల ఒక్కో ఫలితం ఉంటుందని, అభిషేక ద్రవ్యంతో స్వామిని అభిషేకించటం వల్ల ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుందని చెప్తున్నారు. శివలింగాలను పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వలన దుఃఖం నశిస్తుందని మహర్షుల మాట. జీవితంలో ఆపదలు, అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అవమానాలు దుఃఖాన్ని కలగజేస్తుంటాయి. అంతేకాకుండా దుఃఖం జీవితాన్ని మరింత భారం చేస్తుంటుంది. అలాంటి దుఃఖానికి దూరంగా ఉండాలంటే పరమశివునికి అనునిత్యం కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేయవలసి ఉంటుంది. తద్వారా దుఃఖం నుండి విముక్తులు కావచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా